ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగిలోని ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. జిల్లాలో కోకో రైతుల ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో ఏంటి అనేది ఇది ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రానికి అత్యధిక జిఎస్టిపి వచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే రైతన్నలు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మెట్ట ప్రాంతంలో దెందులూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా జిల్లాలో పామాయిల్ అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం. ఈరోజు పామాయిల్ పంట మీద ఆధారపడి ఉండే జీవించేటువంటి అనేక మంది రైతాంగం. ఈరోజు మొట్టమొదటి పామాయిల్ మొక్క కూడా ఈరోజు అప్పుడు పెదవేగిలోనే మొట్టమొదటి పామాయిల్ మొక్క కూడా నాటడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు 30 సంవత్సరాల క్రితమే పెదవేగిలో పెట్టడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో పెదవేగిలో ఆ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ, మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా అదే. సూపర్ 6